జై శ్రీరామ్ అంటూ మారు మ్రోగిన రామ్ రామ్ బడి గుంటూరు. మన 12వ కార్యక్రమంలో భాగంగా మరో మంచి సంతృప్తినిచ్చిన ప్రోగ్రాం చేయగలిగాం. చేసిన చోట చేయకుండా మనం రకరకాల చోట్ల మనం ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. ఈ నెల 22వ తారీఖు ఉదయం 9:30 గంటలకు పాఠశాల ప్రారంభమయ్యే సమయానికి చేరుకున్నాం. చక్కటి వాతావరణం కనిపించింది. ప్రశాంతంగా అనిపించింది స్కూల్ పరిసరాలు. కాకపోతే పిల్లలు కూర్చున్న హాలు, తరగతి గది రేకులు. ఎండాకాలం చాలా ఇబ్బందే. మరి మొత్తం 50-60 మంది పిల్లలు ఉన్నారు. 5వ తరగతి వరకు మాత్రమే. అనాథలుగా ఉన్న పిల్లలు, బాగా భేదస్థితిలో ఉన్నవారు, తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిన వారు, ఇలాగా అనేక మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ మంచి విద్యాభ్యాసం చేసుకుంటున్నారు. మంచినీటి నిమిత్తమై ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయబడింది. ఎయిడెడ్ పాఠశాలగా గుర్తింపు పొందిన కారణంగా కొంతలో కొంత ప్రభుత్వ సహాయం అయితే అందిస్తుంది. పిల్లలకి టిఫిను, భోజనాలు, పుస్తకాలు అలాంటి రూపాల్లో. కానీ టీచర్లకి జీతాలు మాత్రం వారే సొంతంగా ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పాఠశాల నడిపిస్తున్న రాగం లీలాకుమారి గారే జీతభత్యాలు తన సొంత జీతంలో నుంచి తీసుకొని ఇస్తున్నారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పాఠశాల స్థాపించింది 1926లో. అంటే 100 సంవత్సరాల నుండి పాఠశాల నడిపిస్తున్నారంటే ఎంత కఠోర దీక్షో మనం అర్థం చేసుకోవచ్చు. రామనామ క్షేత్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ పాఠశాల కూడా రామనామ క్షేత్ర నిర్వాహకుల ఆధ్వర్యంలోనే నడుస్తూనే ఉంది. రాగం ఆంజనేయులు గారు, వారి అబ్బాయి రాగం పిచ్చయ్య గారు రామనామ క్షేత్ర ఏర్పాటులో అత్యంత ప్రభావశీలురు. ప్రస్తుతం రాగం పిచ్చయ్య గారి అమ్మాయి లీలాకుమారి గారు నడుపుతున్నారు. అత్యంత మహిమాన్వితమైన సీతారాములు ఈ క్షేత్రంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శ్రీరాముడితో పాటు రామనామ జపానికి, భక్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిరోజు నిరంతర రామనామ జపం నిర్విరామంగా సాగుతూనే ఉంది. భజనలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము కూడా చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రామతారక మంత్రానికి సజీవ ప్రయోగశాల ఈ క్షేత్రం. పిల్లలందరికీ బ్యాగులు, పెన్సిళ్ళు, బాల్స్, స్కిప్పింగ్ తాళ్ళు పంచబడ్డాయి. పిల్లలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు మాటమాటికి చేయడంతో ఒళ్ళు పులకరించిపోయింది. టీచర్లు మంచి సహాయ సహకారాలు అందించారు. ఆ బ్యాగులు తీసుకున్నాక ఆ పిల్లల్లో ఆనందం చూస్తే కానీ మనకు అర్థం కాదు. అంత హ్యాపీగా వాళ్ళంతా కూడా ఫీల్ అయ్యారు. ఎక్కడో చేద్దాం అనుకున్నాం మనం ఈసారి, కానీ అనుకోకుండా ఇక్కడ చేయగలగటం గొప్ప అనుభూతి. ఎందుకంటే 2026 డిసెంబర్ నాటికి రామనామ క్షేత్రం ఏర్పడి 100 సంవత్సరాలట. శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో మీరు ఇలా వచ్చి మా పిల్లలకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది అంటూ నిర్వాహకురాలు లీలాకుమారి గారు కితాబిచ్చారు. పిల్లలకు కూడా వివరించారు. ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలి అని. లెండింగ్ ఏ హ్యాండ్ వారు ఏదో ప్రైవేటు సంస్థ కాదని, కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలా సమూహంలో ఏర్పాటు చేయటం అత్యంత అరుదైన విషయము అని మనల్ని కొనియాడారు. ఇంతకంటే సంతృప్తి ఏం కావాలి మనకి? అందుకే మనం ఎక్కడ నగదు పంపకాలు పెట్టుకోవద్దు. అవసరమైన వస్తు సామాగ్రి మాత్రమే సమకూర్చుకుందాం. అందరి సహాయ సహకారాలు ఇలానే నిరంతరము ఆకాంక్షిస్తూ మీ అడ్మిన్.